హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి డ్రోటిన్ ఎం అనే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో ఈ డ్రోటిన్ ఎం అనే టాబ్లెట్ని చాలామంది నొప్పి నివారణ కోసం వాడుతూ ఉంటారు. మహిళలు కూడా ఎక్కువగా పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి నివారణ కోసం వాడుతూ ఉంటారు. సో అయితే మనం ఈరోజు ఈ డ్రోటిన్ ఎం టాబ్లెట్లో అసలు ఎలాంటి డ్రగ్స్ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, తర్వాత ఈ డ్రోటిన్ ఎం టాబ్లెట్ని ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఎన్ని రకాల నొప్పులు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేది మనం మొత్తము ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. సో ముందుగా మనము డ్రోటిన్ ఎం టాబ్లెట్లో అసలు ఏముంటుంది, ఏ డ్రగ్స్ ఉంటే తెలుసుకుందాం. సో మనకు డ్రోటిన్ ఎంలో చూసుకున్నట్లయితే 2 రకాల డ్రగ్స్ అయితే ఇందులో ఉన్నాయి, అంటే 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ అండ్ మెఫనమిక్ యాసిడ్ అనే 2 రకాల డ్రగ్స్ అయితే ఉన్నాయి మనకు. డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ చూసుకున్నట్లయితే 80 mgగా, మెఫనమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 250 mgగా ఉంటుంది. వాల్టర్ బుష్నెల్ అనే కంపెనీ వారు దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. తర్వాత మార్టిన్ అండ్ హారిస్ ల్యాబొరేటరీస్ వారు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇది మనం చూసుకున్నట్లయితే రెడ్ కలర్ స్ట్రిప్ ప్యాకింగ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇందులో ఉన్న ఈ డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ ఎలా పనిచేస్తుందో చూసుకుందాం. సో డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ అనేది మనకు ముఖ్యంగా యాంటీస్పాస్మోడిక్ డ్రగ్. మనకు శరీరంలో కండరాలు కదులుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో కదిలినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. సో అది తగ్గించడానికి ఈ డ్రోటావెరిన్ ఉపయోగపడుతుంది. మరి అసలు మజిల్స్ ఎందుకు కదులుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎక్కువ మంది మహిళలు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి వాడుతుంటారు కదా దీన్ని. సో వాళ్ళు ఎందుకు వాడుతుంటారంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మొత్తము బ్లడ్ని బయటకు తీసుకోవడానికి, తర్వాత వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు పంపించడానికి యూటరస్ కండరాలు కదులుతూ ఉంటాయి. సో ఇలా యూటరస్ కండరాలు కదులుతున్నప్పుడు నొప్పి అనేది వస్తుంది. సో అలా కండరాలు కదలడం వల్ల నొప్పి వస్తుంటుంది. కాబట్టి దాన్ని స్టాప్ చేయడానికి, అంటే కండరాలు కదలకుండా ఆపడానికి మనకు యాంటీస్పాస్మోడిక్ డ్రగ్ కావాలి. సో దానికోసం అయితే ఈ డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ డ్రగ్ ఉపయోగపడుతుంది. అందుకనే ఇది ఇందులో ఉంది, అందుకని దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే ఇలా మసిల్స్ కదిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి రెడ్గా అయ్యి వాపు వచ్చి దానివల్ల నొప్పి వస్తుందన్నమాట. అలాగే ప్రోస్టాగ్లాండ్స్ అనే కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అయ్యి అవి మెదడుకు సంకేతాలు చేరవేయడం వల్ల కూడా నొప్పి అనేది కలుగుతుంది. సో అందులో ఉన్న మెఫనమిక్ యాసిడ్ అనేది ఆ ప్రోస్టాగ్లాండ్స్ ఉత్పత్తి కాకుండా ఆపుతుంది. సో దానివల్ల నొప్పి అనేది తెలియదు అనమాట. ఇలా మనకి ఈ 2 రకాల డ్రగ్స్ అయితే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో కొంతమంది పీరియడ్ సమయంలో వచ్చే నొప్పికి మెఫ్టాక్స్పాస్ కూడా వాడుతూ ఉంటారు. సో ఆల్రెడీ నేను ఆ టాపిక్లో కూడా క్లియర్గా చెప్పి ఉన్నాను. సో మీరు కనుక ఆ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. లేదా ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ డ్రోటిన్ ఇంకా ఎలాంటి నొప్పులకు ఉపయోగపడుతుంది చూసుకుందాం. సో చాలామందికి కడుపులో గ్యాస్ పెయిన్ వస్తుందన్నమాట. గ్యాస్ వల్ల కూడా పెయిన్ వస్తుంది. అంటే కడుపులో గ్యాసు, ఇంటెస్టైన్లో గ్యాస్ రావడం వల్ల పేగులు ఉబ్బి అవి మజిల్స్ కదులుతూ ఉంటాయి అన్నమాట. ఉబ్బడం అంటే వ్యాక్ వచ్చేస్తాయి కదా, పెద్దగా అవుతుంటాయి కదా, దానివల్ల మజిల్ కదులుతుంది. కాబట్టి దానివల్ల కూడా పెయిన్ వస్తుంటుంది. కొంతమందికి బరువులు లిఫ్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. బరువులు లిఫ్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు మజిల్స్ పట్టేస్తాయి, కండరాలు పట్టేస్తాయి. అప్పుడు కూడా ఈ డ్రోటిన్ వాడచ్చు. కిడ్నీ పెయిన్స్కి వాడచ్చు. ఇలా తర్వాత గాల్ బ్లాడర్ పెయిన్కి, తర్వాత యూటరస్లో వచ్చే అబ్డోమినల్ పెయిన్కి, ఇలా రకరకాల నొప్పులకైతే ఈ డ్రోటిన్ అయితే వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ టాబ్లెట్ని వేసుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్, కడుపులో మంట ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వేసుకునే ముందు ప్యాంటాప్రజోల్ కానీ ఓంప్రజోల్ కానీ ఏదైనా ఒక యాంటాసిడ్ మెడిసిన్ వేసుకొని ఈ టాబ్లెట్ని వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 2 times వాడుకోవచ్చు. అంటే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వాడుకోవచ్చు. లేదా 8 hours తేడాతోని టాబ్లెట్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇది వేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ మనం ముందు చెప్పుకున్న రకాల నొప్పులు అయితే ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ డ్రోటిన్ ఎం అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ సమాచారం కోసము మన బ్లాగ్ ఉంది. మన బ్లాగ్లో అనేక రకాల న్యూస్, హెల్త్ సమాచారము అన్నీ ఉంటున్నాయి. సో అది కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను. సో అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.